నా పేరు కోగిలి బాలాదిత్య సాయి కుమార్. మా అమ్మ పేరు కోగిలి విజయలక్ష్మి. మా నాన్న పేరు కోగిలి వంశీకృష్ణ. నేను ఎంపీపీఎస్ వెండూరుపాడులో 5వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు ధారాళంగా చదవగలను, మీరు చూడండి. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకొని ఒక ఊటవాగు పారుతోంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి. వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామంని అడిగాను. కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాం. అదంతా